పులివెందులలో టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ నలుగురితో ఫోన్లో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ను ఫోన్లో పరామర్శించారు. పులివెందుల నేత వేల్పుల రామలింగారెడ్డిని పరామర్శించి దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. నిన్న దాడికి గురై చికిత్స పొందుతున్న సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిలను ఫోన్లో పరామర్శించారు వైఎస్ జగన్. రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు ఉన్నాయన్న వాళ్ళ దగ్గర. మీ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీరు బయలుదేరి వస్తున్నారు? వచ్చేస్తున్నాం. అటకాయించారు అంతేనా? మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా. పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళ 10 కార్లు వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలటం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లన్నీ పంపించలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకొని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టినప్పుడు నేను ఇలా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండప్ అయింది అనేసి ఇంకా డోర్ని పీకుతున్నాను, కానీ పీకలేకపోయారు. డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశాను. ఏంటంటే బండి పైన పెట్రోల్ పోసేస్తారు. బండి పైన పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోసారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలు దాడులకు టీడీపీ దిగుతోందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అడ్డదారులో గెలవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులను, కుట్రలను బలంగా తిప్పికొట్టాలన్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి టీడీపీ నేతలు పాల్పడటం దారుణమన్నారు వైఎస్ జగన్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని కూటమికి అర్థమైందన్నారు. అందుకే కూటమి నేతలు భయోత్పాతాన్ని సృష్టిస్తోన్నారన్నారు. టీడీపీ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని చెప్పారు వైఎస్ జగన్.